గోవింద అనే శబ్దంలో మొట్టమొదటి అక్షరం ఏమిటి? ఆ గో అనేటువంటి పదంలో ఉన్నటువంటి ఏమిటి? వెంకటేశ్వర స్వామి. కనుక ఇక్కడికి వచ్చిన ప్రముఖులందరికీ కూడా ఆకలింపు చేసుకునేటువంటి సమయం 3 అక్షరాల్లోనే పరమార్థం చెప్పాలి. గోవింద అనే పదం చక్కగా పలుకుతున్నారు మీరు. మరి నందనందన ఈ పదం అంటే పోతాయి. కనుక భగవంతుడు అంత గొప్పవాడు. ఆ భగవంతుడు మనకు సందేశం చెప్పాడు. ఆయన గోపాలుడయ్యాడు. ఈ మాట గుర్తు పెట్టుకోండి, అండర్లైన్ చేయాలి. ఆయనకి గోపాలుడు అని పేరు. ఆ గోవుని ఇంటి దగ్గర నుండి చక్కగా తీసుకొని అడవులకు మేకి ఎన్ని అందమైన ఆ ఒక్క మాట వింటే చాలా చాలా మంగమ్మ కాలేజ్ స్టాఫ్ ఎంతో మంది దీంట్లో ఉండి ఈ కార్యక్రమం స్టార్ట్ చేశారు. ఇంత పెద్ద కార్యక్రమం 108 గోవులతో ఈ కార్యక్రమం అనేది ఉదయం నుంచి సాయంకాలం దాకా ఒక ర్యాలీగా ఒక పూజ జరిగి చేస్తున్నారు. చాలా ఎంత గర్వంగా ఉందండి. ఈ రోజు ఇంత ఈ ఆలోచన విధానం అనేది మామూలు విషయం కాదండి. మేడం గారు ఎప్పుడు నాతో చెప్తూ ఉంటారు, లక్ష్మి గారు, ఏంటంటే మన గోశాలలో వెళ్ళి పెట్టాలి సార్, మంచిది. పవన్ కళ్యాణ్ గారు ఎప్పటి నుంచో చెప్తా ఉన్నారు, ఇలాంటి కార్యక్రమాన్ని మేము ముందుగా తీసుకెళ్తున్నాము అని మొన్న పవన్ కళ్యాణ్ గారి దగ్గర నేను పంపించాను. వెళ్ళారు, మాట్లాడొచ్చారు. వాళ్ళతో ముందుగా ఆయన కలవలేకపోయినా పక్కన మాట్లాడి వచ్చారు హరిప్రసాద్ గారితో. ఇలాంటి పెద్ద కార్యక్రమం అనేది మామూలు విషయం కాదండి. ఎంతో గొప్పగా మన మనసులో అది ఉంటేనే చేయగలం తప్ప ఊరకనే ఎప్పుడు ఏ మనిషి చేయలేరండి. ఒక శక్తి భగవంతుడు, ఆ కృష్ణుడు ఆ అవగాహన, ఆ ఆలోచన విధానం అనేది తనకి కల్పించారు కాబట్టి ముందుకు వచ్చారండి. ఏ వ్యక్తి చేయాలన్నా డబ్బున్నా ఏమున్నా శక్తి ఉన్నా అవదండి. కానీ
మనోధైర్యం ఉండాలి, వాళ్ళ మనసులో ఉండాలండి. ఇలాంటి కార్యక్రమం చేయాలంటే, ఇలాంటి కార్యక్రమం వాళ్ళ కూతురు, వాళ్ళ హస్బెండ్ అందరూ, నెక్స్ట్ మంగం గారి స్టాఫ్, వీళ్ళందరూ ప్రతి ఒక్కళ్ళు దీన్ని ఇచ్చి ఇంత గోవులను చూసి, ఇంతమంది జనాన్ని చూసి, ఇంత పెద్ద కార్యక్రమం అనేది ఒంగోలు టౌన్ లో పుట్టిన తర్వాత ఎవరు చేయలేదండి. ఇంత పెద్ద కార్యక్రమం చేస్తున్నారు. మేడం గారిని, దీనికి సంబంధించిన వ్యక్తులందరినీ, ఈ మొత్తాన్ని ప్రతి ఒక్కరిని నేను అభినందిస్తాను. ఆ కృష్ణ భగవాను ప్రతి ఒక్కరిని ఆశీర్వదించాలి. వచ్చిన వాళ్ళందరికీ, ఉన్న వాళ్ళకి, చేసిన వాళ్ళకి, ఇలా ప్రతి ఒక్కళ్ళు బాగా మూర్తులు వచ్చారు, అందరు స్వామీజీలు వచ్చారు, వీళ్ళందరూ చేస్తున్నారు కాబట్టి అన్ని మంచి జరుగుతాయండి. మన ఒంగోలుకు కూడా మంచి జరగాలని చెప్పి ఆమె అన్ని చేస్తుంది. ఆమెకి వాళ్ళ కుటుంబానికి ఎప్పుడు మంచి జరగాలని చెప్పి ఆ భగవంతుడు కృష్ణుడు ఆశీర్వాదం కావాలని చెప్పి కోరుకుంటున్నాను. ఫస్ట్ నాకు జన్మనిచ్చినటువంటి నా తల్లిదండ్రులకు శతకోటి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు నేను ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించటకు ప్రధానంగా నా తల్లిదండ్రులు. అంటే సనాతన ధర్మం అంటున్నామండి. సనాతన ధర్మం అంటే ఏంటి? మన జీవన విధానమే. అది మా తల్లిదండ్రులు ఎలా ఉన్నారో ఈరోజు నేను అలానే ఉంటున్నాను. ప్రధానంగా ఏంటంటే మన భారతీయ జనతా పార్టీ ఉమెన్ ప్రధాన కార్యదర్శి విజయరావు గారు అండ్ దెన్ అందరూ కూడా, ఈ మహిళలందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి దీన్ని జయప్రదం చేయడానికి వాళ్లే అండి ప్రధాన కారణం. నాకు చాలా సపోర్ట్ చేశారు. అంటే ఏంటంటే నా ఉద్దేశం ఏంటంటే దేశవ్యాప్తంగా 50,000 గోశాలలు, 50 లక్షల గోమాతలతోటి నిర్వహించాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. తర్వాత 50 లక్షల స్త్రీలకి ఒక ఉపాధి కూడా కల్పించాలనేటువంటి ఉద్దేశం అండి. 50 లక్షల గోమాతలు అంటే ప్రతి స్త్రీకి ఒక గోవుని ఇచ్చి వాళ్ళకు ఒక గోమాత వల్ల ఉపాధి కల్పించాలనేటువంటి ఉద్దేశమే భారతీయ జనతా పార్టీ మేడం గారు వీళ్ళందరూ నాకు చాలా సపోర్ట్ చేశారు ఆ విషయంలో. అంటే నా ఆలోచన అది ఉంది. వారు కూడా మోడీ గారి దగ్గర దాకా ఈ విషయాన్ని తీసుకెళ్లాలని, 50 లక్షల స్త్రీమూర్తులు అందరూ కూడా మోడీ గారికి చాలా కృతజ్ఞతలు అవుతారు. ఈ విషయం తప్పకుండా మోడీ గారు గ్రహించి వారు ఈ కార్యక్రమానికి దీనికి సపోర్ట్ చేస్తారని నేను చాలా ఆశిస్తున్నాను. తర్వాత అండి దేశవ్యాప్తంగా 50,000 గోశాలలు అంటే ఒక రాష్ట్రానికి 2,000 గోశాలలు, ఒక రాష్ట్రానికి 2,000 గోశాలలండి. ఒక గోశాలలో 100 గోమాతలు అంటే 100 మంది స్త్రీమూర్తులకు అలాట్ చేస్తామండి. అది మన కాన్సెప్ట్. కాబట్టి మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, మన పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా దీన్ని సపోర్ట్ చేస్తారని నేను ఎంతో ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అండి, అందరికీ థ్యాంక్ యూ.